సార్ నాది మహబూబాబాద్ జిల్లా. నేను గురుకుల అభ్యర్థిని సార్. గురుకులాల లోపల గత ప్రభుత్వం 9210 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సార్. సో ఆ 9210 పోస్టుల లోపల రీసెంట్గా రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది సార్. దాంట్లో కేవలం 5000 పోస్టులు మాత్రమే నింపి ఒక 4000 పోస్టులు బ్యాక్లాగ్ పెట్టే ప్రయత్నం చేస్తుంది సార్ ప్రభుత్వము. దీనికి ప్రధాన కారణం ఏంటి సార్ అంటే పోస్టులు ఫిలప్ చేసేటప్పుడు డిసెండింగ్ ఆర్డర్ని పాటించలేదు సార్. సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, స్కూళ్ళలో పీజీటీ, టీజీటీ అన్ని పోస్టులకు ఒకటే కామన్ ఎగ్జామ్ పెట్టి సో ఈ పోస్టులు ఫిలప్ చేసేటప్పుడు కూడా డిసెండింగ్ ఆర్డర్లో నింపినట్లయితే ముందుగా డిఎల్ నింపి, తర్వాత జేఎల్ నింపి, తర్వాత పీజీటీ నింపి, తర్వాత టీజీటీ నింపినట్లయితే ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ ఉండకపోయేది సార్. అట్లా కాకుండా వీళ్ళు ముందుగా పీజీటీ రిజల్ట్స్ ఇచ్చారు, తర్వాత జేఎల్ రిజల్ట్స్ ఇచ్చారు, డిఎల్ రిజల్ట్స్ ఇచ్చారు, చివరికి టీజీటీ రిజల్ట్స్ ఇవ్వడం వలన ఈ ప్రక్రియ అంతా గందరగోళమైంది సార్. సో దీనివలన 4000 పైచిలుకు పోస్టులు బ్యాక్లాగ్ ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే అన్ని పరీక్షలకు డిఎల్కి జిఎస్ సేమే ఉంది సార్, జేఎల్ ఎగ్జామ్కి జిఎస్ పరీక్ష సేమే ఉంది, పీజీటీ స్కూల్లో పనిచేసే పీజీటీ కూడా జిఎస్ ఎగ్జామ్ సేమ్ కండక్ట్ చేశారు. అట్లా కండక్ట్ చేసినప్పుడు మీరు పై స్థాయి నుంచి పోస్టులు నింపుకుంటా కింది స్థాయికి వచ్చినట్లయితే ఒక్క పోస్టు కూడా మిగలకపోయేది. కానీ మీరు రిజల్ట్స్ ఇచ్చే క్రమం లోపల చాలా గందరగోళం చేశారు. దానికి ఎలక్షన్ కోడ్ వస్తుందన్న కారణమో ఇంకో కారణమో మాకు తెలియదు, కానీ ఒక 4000 నిరుద్యోగుల కుటుంబాలని మాత్రం మీరు ఆగం చేయడం జరిగింది సార్. దయచేసి ఇప్పటికైనా మీరు గురుకుల నియామకాల లోపల డిసెండింగ్ ఆర్డర్ని పాటించండి. పై స్థాయి పోస్ట్ నుంచి డిఎల్ పోస్ట్ నుంచి కింది స్థాయి పోస్ట్ దాకా నింపుకుంటారండి. రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వండి, ఒక్క బ్యాక్లాగ్ లేకుండా నింపండి సార్. అది మీ చేతిలో ఉంది. మేము అడుగుతున్నది 9210 పోస్టులు ఏవైతే నోటిఫికేషన్లో ఉన్నావో వాటిని మాత్రమే నింపమంటున్నాం సార్. ఒక్క పోస్టు కూడా ఎక్కువ నింపమని అనట్లేదు సార్. మీరు ఒక్క సంవత్సరం లోపల 2 లక్షల పోస్టులు ఫిలప్ చేస్తా అన్నారు. 100 రోజులు అయింది సార్. 100 రోజుల లోపల గత ప్రభుత్వం ఇచ్చిన 9000 పోస్టుల లోపలనే 4000 పోస్టులు బ్యాక్లాగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్. దయచేసి 4000 గురుకుల నిరుద్యోగ అభ్యర్థుల కొట్టకండి సార్. మీరు దయచేసి మాకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. మెరిట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వండి సార్. మేమందరము 1:2 లిస్ట్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. జూనియర్ లెక్చరర్కి నేను డెమో కూడా అటెండ్ అయినా సార్, ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయినా సార్. సో కాబట్టి మీరు డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకటించినట్లయితే పై స్థాయి పోస్టుకి ఎంపికైన వాళ్ళు కింది స్థాయి పోస్ట్ తీసుకోను అని వాళ్ళ దగ్గర ఒక రిలింక్విష్మెంట్ పత్రం తీసుకున్నట్లయితే ఈ 9210 పోస్టులు నింపొచ్చు సార్. గతం లోపల 2018 లోపల రిలింక్విష్మెంట్ ఆప్షన్ తీసుకున్నారు. 2-3 సార్లు టీజీటీ అభ్యర్థులను పిలవడం జరిగింది సార్. గతం లోపల పంచాయతీ సెక్రటరీలను కూడా 2, 3, 4 లిస్టులు పెట్టి నింపుకున్నారు సార్. కేవలం గురుకుల అభ్యర్థుల మీద మాత్రమే మీరు దయ చూపట్లేరు, కనికరం చూపట్లేరు సార్. సో దయచేసి మీరు మాకు న్యాయం చేయండి. ఎవరైతే మెరిట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అడుగుతున్నాం సార్. 2,50,000 మంది పరీక్ష రాసిరు సార్. మేము 2,50,000 మందికి ఉద్యోగం ఇవ్వమని అడగట్లేదు కదా సార్. 2,50,000 మందిలో కేవలం 9210 పోస్టులు మీరు నింపకపోతే మీరు ఒక సంవత్సరంలో 2 లక్షల పోస్టులు నింపుతారంటే మేము ఎట్లా నమ్మాలి సార్? దయచేసి అర్థం చేసుకోండి. అంతమంది పరీక్ష రాస్తే 2 లక్షల పైచీలకు రాస్తే 9000 మంది మాత్రమే నింపమంటున్నాం సార్. అది మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సార్. దండం పెడుతున్నాం సార్.